Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. మీరు చూస్తున్నారు ఎంఎస్ గజెట్ గురు. ఫ్రెండ్స్, మనం మీరైతే హెచ్పీ మైనర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. నేను వచ్చేసి ఇది అమెజాన్ అయితే పర్చేస్ చేశాను. మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇందులో వచ్చేసి డిస్ప్లే వచ్చేసి 23.8 ఇంచెస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలాగే మనకు బాక్స్ మీద కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. IPS డిస్ప్లే, ఫుల్ HD రెజల్యూషన్ అయితే వస్తుంది మనకి ఇది. మనకి ప్రైస్ చూసుకున్నట్టయితే బాక్స్ మీద మనకు 12,467 రూపీస్ అయితే మనకు మెన్షన్ చేశారు. కానీ మనకి ఇది అమెజాన్లో 11,300కి అయితే వస్తుంది. మీకు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి కూడా పర్చేస్ అయితే చేయొచ్చు. ఓకే, మనం అన్బాక్సింగ్ అయితే చూద్దాం. మనకి ఇందులో ఏమేమి కంటెంట్స్ వస్తాయో చూద్దాం. చూడొచ్చు, మనకి ఇక్కడ పవర్ అడాప్టర్ అయితే ఉంది, పవర్ కేబుల్, అలాగే మనకు ఒక HDMI పోర్ట్ కేబుల్ అయితే లభిస్తుంది. మనకి ఇందులో HDMI కేబుల్ చూడొచ్చు. అలాగే మనకు స్టాండ్, మిడిల్ స్టాండ్, పవర్ అడాప్టర్, మనకు డైరెక్ట్గా పవర్ కూడా మనకు సపరేట్ కొన్ని అడాప్టర్ అయితే లభిస్తుంది. మనకి ఇందులో మామూలు కొన్ని మానిటర్స్లో డైరెక్ట్ పవర్ మనం మానిటర్కి ఇచ్చేస్తుంటాం, కానీ ఇది డైరెక్ట్ కొంచెం సపరేట్గా ఒక అడాప్టర్ అయితే మనకి ఇందులో ఉంది చూడొచ్చు. మనకు బాటమ్ స్టాండ్, మనం అక్కడ ఫిక్స్ చేస్తే మనకు ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. స్క్రూ ఉంటుంది, స్క్రూ ఫిక్స్ చేస్తే సరిపోతుంది. మనకు వారంటీ కార్డ్ వచ్చేసి. ఓకే, మనం మానిటర్ చూద్దాం. చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే HP బ్రాండింగ్ లోగో అయితే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఓకే, మనం ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం. వెయిట్ అయితే అంతేం లేదు, మనకు అరౌండింగ్ డిస్ప్లేస్ వెయిట్ వచ్చేసి మనకు 800-900 గ్రామ్స్ వరకు అయితే ఉంది. 1 kg దగ్గర అయితే ఉండొచ్చు. చేతులతోనే అంత క్లియర్గా చెప్పలేను. చూడొచ్చు, మనకు బాటంలో కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. బాటంలో మనం క్విక్గా ఎలా సెటప్ చేసుకోవాలి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. మనం ఎటువంటి వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. మనం సొంతగా అయితే మనం ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. మనం ఎలా ఫిక్స్ చేయాలి, మనకు 1, 2, 3, 4 స్టెప్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. మనకి ఇది రెజల్యూషన్ వచ్చేసి 1920x1080 అయితే రెజల్యూషన్ అయితే లభిస్తుంది. అలాగే మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి ఇందులో సపోర్ట్ చేస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ వరకు మనకి ఇది డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు 11,300లో ఇదైతే బెస్ట్ మానిటర్. చూసి మనకు బెజల్స్ అయితే చాలా థిన్ అవుతుంది. మనకు డిస్ప్లే కూడా చాలా థిన్గా కనిపిస్తుంది. మనకు బాటంలో అయితే చిన్న బాక్స్లా ఉంది, కానీ మొత్తం డిస్ప్లే ఓవరాల్గా మనకు చాలా థిన్ అయితే ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అక్కడ స్టాండ్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మనం అక్కడ స్టాండ్ బటన్ అయితే ఉంది. అలాగే మనకు ఒక HDMI పోర్ట్, అలాగే ఒక VGA పోర్ట్, పక్కనే పవర్ పోర్ట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ HP బ్రాండింగ్ చూడొచ్చు. మనకు అప్ టు సైడ్స్ కూడా చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. చాలా థిన్ అంటే చాలా థిన్గా ఉన్నాయి బెజల్స్ అయితే. మనకు డిస్ప్లే చూడడానికి చాలా హ్యూజ్గా కనిపిస్తుంది. ఓకే, మనకి ఇక్కడ కింద బాటంలో కూడా HP బ్రాండింగ్ అయితే ఉంది. ఓకే, బాటంలో చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ 5 బటన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు పవర్ బటన్, ఒకటి వచ్చేసి మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. అంటే మనకి ఇందులో స్పీకర్స్ లేవు. మనకు మామూలుగా మెన్యూ వచ్చిన తర్వాత మనకు అప్ సైడ్ డౌన్ చేసుకోవడానికి అయితే 2 బటన్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే ఒకటి సెలెక్టింగ్ బటన్, అలా అయితే మనకు వర్క్ అవుతాయి బటన్స్ అయితే. ఓకే, మనం ఒకసారి డిస్ప్లే ఆన్ చేసి చూద్దాం మనకు ఎలా కనిపిస్తుందో.
ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లే చూడడానికి చాలా హ్యూజ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కెమెరా ప్రాబ్లం ఫ్రెండ్స్. మీకు డిస్ప్లే చాలా క్లారిటీగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న డాట్స్ మాదిరిగా వస్తుంది, అది నా కెమెరా ప్రాబ్లం. మీ డిస్ప్లేలో ఉందనుకుంటారేమో, డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. లైటింగ్ తక్కువ ఉన్నందువల్ల అలా అయితే కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఫుల్ రివ్యూ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ప్రోస్ అండ్ కాన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఇందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి అడ్వాంటేజ్ ఉంది, ఏమేమి డిసడ్వాంటేజెస్ ఉన్నాయో. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇక్కడ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఐ సీ యూ గైస్, ఐ విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్.